ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 620 రూపాయల కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 2.82% వృద్ధి చెందింది. సమీక్ష త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం 13.23% వృద్ధితో 4,73,704 కోట్ల నుంచి 5,36,398 కోట్లకు పెరిగిందని యూకో బ్యాంక్ ఎండి సిఇఓ అశ్విని కుమార్ తెలిపారు. మొత్తం డిపాజిట్లు కూడా 10.85% పెరిగి 2,75,777 కోట్ల నుంచి 3,05,697 కోట్లకు చేరుకున్నాయి. కాగా నికర వడ్డీ ఆదాయం 2,533 కోట్లు. నికర వడ్డీ మార్జిన్ 3.08%గా ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. మరోవైపు స్థూల మొండి బకాయిలు 3.18% నుంచి 2.56%కి, నికర ఎన్పిఏలు 0.73% నుంచి 0.43%కి తగ్గినట్లు తెలిపింది. ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 96.99%గా ఉందని పేర్కొంది.